హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిన్న తెలుగు. వాళ్ళైతే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. మైన్క్రాఫ్ట్ కూడా మన హార్డ్ కోర్ అయితే ఆడబోతున్నాం. తెలుసుగా, నేనైతే పొద్దున వీడియోనైతే పెట్టాను, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను హార్డ్ కోర్. ఇప్పుడు మా తమ్ముడు మొత్తం చెప్పాడు ఆ దయ్యం అన్నిటి గురించి. ఆ దయ్యం మీద వీడియో కాదండోయ్, అప్పుడేమో నేను పెట్టనని చెప్తామని వీడియో చేశా. ఇప్పుడైతే ఇంకా బేస్ బిల్డ్ అది మా తమ్ముడు ఆత్మహత్య గైస్. ఓకే, నేనైతే బేస్ బిల్డ్ కోసం వస్తువులను అయితే తయారు చేసుకున్నా. చచ్చిపోతానేమో అని ఇంట్లో పెట్టేసే. యాక్స్ అయితే అయిపోయింది, ఇంకో యాక్స్ తయారు చేసుకున్నా. ఇదిగోండి, యాక్స్ అయిపోయింది, ఇంకో యాక్స్. చూసారా వస్తువులు 64 బిర్చ్ లాక్స్, 20 ఓక్ లాక్స్, 64 అకేషియా వుడ్ ప్లాంక్స్. నేను అక్కడ కొంచెం ఇక్కడ ఎందుకు మైనింగ్ చేయడం, ఇక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదని అక్కడికి వెళ్ళి మైన్ చేస్తే అదే పికప్ చేస్తూ ఉంటే అక్కడ దగ్గరలో ఓషన్ అయితే కనిపించింది తెలుసా. అక్కడే నా బిల్డ్ అయితే ఫిక్స్ అయిపోయా. మనల్ని ఆ డ్రోన్స్ అయ్యి ఖచ్చితంగా చంపేస్తే, అందుకని ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ టు కీప్ పీస్ఫుల్ లో పెట్టయితే ఆడతాను నేను. ఓకే, అవన్నీ నన్ను చంపేస్తాయి కాబట్టి పీస్ఫుల్ లో అయితే పెడతాను. ఓకే, డిఫికల్టీ నార్మల్, పీస్ఫుల్ లో పెడతాను. హార్డ్ కోర్ హార్ట్స్ అయినా ఉంటాయి, పీస్ఫుల్ లో పెట్టినా అలాంటిది ఓడేసేస్తున్నాను నేను. ఓకే, ఎక్కడ కట్టాలో చూపిస్తాను నేను. వస్తువులు అన్ని తీసుకెళ్ళిపోతే మంచిది కదా అని వస్తువులు తీసుకెళ్ళిపోద్దాం. ఓకే, మనకు కావాల్సిన వస్తువులు అయితే ముందు తీసేసుకుందాం. ఇది 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 తీసుకున్నాం కదా, కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకుంటా. నెక్స్ట్ ఇది 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 ఇవన్నీ తీసేసుకుందాం. ఇవన్నీ తర్వాత అయితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా. ఇవన్నీ అయితే తీసేసుకుని నెక్స్ట్ బెడ్ ప్లీజ్, నెక్స్ట్ దీన్ని తీసుకో, నెక్స్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ ఇవి అయితే తీసుకున్నాం. ముందాటెళ్ళి నేనైతే ఏరియాలో పెట్టేసుకుంటా. ఎక్కడో ఒకటైతే రాసుకున్నాను కోఆర్డినేట్స్ లో 68-63-205 68-63-205 కోఆర్డినేట్స్ అయితే రాసుకున్నాను. 68-63-205 68 అంటే అటువైపు వెళ్ళాలి. టూ 68 అయితే రాలేదేంటి? పర్లేదులే, ఇక్కడ కట్టేద్దాం. బేస్ని అయితే ఇక్కడ కట్టాలని అయితే ఫిక్స్ అయ్యే ఇందాకే. మనకు కావాల్సిన వస్తువుల్ని వేసేసుకుందాం. ఇక్కడ ఒకటి ఇలా పెట్టుకుందాం. ఇక్కడ కాదు, వేస్ట్ చేయాలని అయితే లేదు నాకు, అందుకని ఇక్కడ ఒకటి పెడదాం. నెక్స్ట్ మనకు కావాల్సిన వస్తువులను అయితే ఇలాగ పెట్టేసుకుందాం. ఇంకా తాలేదంటే బేస్కి వెళ్ళి తెద్దాం. నైట్ అయిందంటే పడుకుందాం. నూనె అయిందనుకుంటా, హెడ్ మీదకి వచ్చింది. ఓకే, మనమైతే వస్తువులు క్రియేట్ చేసుకుందాం. ఇవన్నీ అయితే క్రియేటివ్ లో తాలేదు, నేనేమి ఓన్లీ ప్యూర్ సర్వైవల్ లో అయితే తేవటం జరిగినది.
నేను క్రియేటివ్ అస్సలు వాడిని ముందే చెప్తున్నా, ఓన్లీ ప్యూర్ సర్వైవల్ ఇదైతే. ఓకే, ఒక్క నిమిషం చేయగలిగేది ఇక్కడ. ఎస్, ఇవన్నీ మనం చేయగలం. కొన్ని డోర్స్ అయితే చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి నేను దీన్ని మూసేసుకున్నా. ఇలాగా. ఓకే, ఇప్పుడు చూడండి, నా బేస్ బిల్డ్ ఎవరన్నా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అందుకని కొంచెం క్లారిటీగా చూడండి. ఫస్ట్ 64 తీసుకోండి, ఎక్కువ వచ్చేసి పర్లేదు. ప్లాంక్స్ 64 తీసుకోండి. వీటితోనే డోర్ అయితే చేస్తాను నేను. ఇలాగనమాట. ఇలాగేనా కాదా? డోర్ అలా కాదా? ఓకే, 3 డోర్స్ అయితే వచ్చాయి. ఓకే, పర్లేదు. మనం అకేషియా వుడ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, దీంతో అది దారి వేసుకుంటూ అక్కడ దాకా వెళ్తా. ఇలా అనమాట నా ప్లాన్. 3 వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. విలేజ్ ఇక్కడ దగ్గరలోనే కదా నా విలేజ్ కి. 3 వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, 1 2 3 1 2 3 2 3 1 2 3. ఎంత దూరం అంటే ఈ వుడ్ ప్లాంక్స్ అయిపోయేదాకా వెళ్ళాలి. అకేషియా వుడ్ ప్లాంక్స్ అయిపోయేదాకా వెళ్ళాలి. అది నేను అనుకున్నది. అకేషియా వుడ్ ప్లాంక్స్ మన దగ్గర ఉన్నాయి, అందుకనే నేను కొంచెం అయ్యే తీసుకున్న. బిర్చ్తోనే ఇది ఎక్కువ బిల్డ్ అవుతుంది. ఓకే, బాగుండేలాగా వేద్దాం. ఇది అయ్యేదాకా మనం వెళ్తానే ఉండాలి. అయిపోవాలి, జాగ్రత్త. ముందే చెప్తున్నాను గైస్, జాగ్రత్తగా నీట్గా వెళ్ళాలి. ఓకే, నీట్గా ఇలా వెళ్ళాలి. అయ్యేదాకా వెళ్ళండి. మీకు ఉంటే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. అంటే 1 స్టాక్ తీసుకోండి. 1 స్టాక్ పైన తీసుకున్నా పర్లేదు, వర్క్ అవుతాయి. ఒక్క బ్లాక్ ఒక్కటి మిగులుతుంది. ఓకే, తీసుకున్నాను కదా గైస్. అవి ఎందుకంటే 2 బ్లాక్స్ మిగిలే, వద్దులే. ఓకే, తీసుకున్నాను కదా గైస్. అవి ఎందుకంటే ఓకుతో ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది కదా, ప్లాట్ఫామ్, దాన్ని క్రియేట్ చేయాలి ఓకుతో. అందుకనే ఓక్ కూడా కొంచెం తీసుకున్నా. వావ్, ఎక్కువే వచ్చింది. ఓకే, పర్లేదు. నైట్ అయితే వెళ్ళి పడుకుందాం. ఎందుకంటే నేను పీస్ఫుల్లో పెట్టేసింది. ఎందుకంటే మనం ఈ బిల్డ్ చేసేటప్పుడు ఏమన్నా మాప్స్ కానీ వచ్చి కొట్టే అంటే సస్తాం. ఇంకా హార్డ్ కోర్ అని కూడా ఉండదు. అందుకని 1 2 3 ఇటు 3 వెళ్ళాలి, అటు కూడా 3 వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వెళ్దాం. 1 2 3 ఇలా అనమాట నేను అనుకునేదంటే. ఓకే, కొంచెం ఇవి కూడా తీసేసుకుందాం. ఓకే, ఇలాగా ఇలా వెళ్ళి ఇటువైపు ఏమో 5 వెళ్ళాలి. ఓకే, 1 2 3 4 5 6. ఎంత వెళ్దాము? ఒక 7 వెళ్దాం. 1 2 3 ఇలాగనమాట గైస్. అక్కడ దాకా వెళ్ళదా? ఓకే,
ఇలా కాదు, ఒక్క నిమిషం. కొంచెం తప్పు పెట్టాం, అదైతే తీసేద్దాం. అలా కాదు, స్ట్రైట్ గా వచ్చేసాయి. అయిపోతే ఇంకా తీసుకుందాం. ఓకు అక్కడ ఉంటాయి కొంచెం ఓకు. అయిపోలే, 60 స్టాక్ ఉన్నాయిగా. అవ్వో, మా తమ్ముడు అయితే ఇక్కడ ఉండి కూర్చున్నాడు. ఓ మా తమ్ముడు కూడా వీడియో చేస్తున్నట్టున్నాడు. గైస్ గీసు అంటున్నాడు. ఓకే, మనమైతే వెళ్ళి పడుకుందాం. నైట్ అయిపోయింది. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఏంటి గైస్ ఇంకా రాట్లా? మన సెట్ ఏంటి? పడుకో ప్లీజ్. పడుకోండి, ఇక్కడ కాదు, ఇంట్లో పెట్టుకోవాలి. ఆరాముకో పడుకున్నాను గైస్. రేపు తెల్లారింది, రేపు పొద్దున్నే అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు తెలుసుగా ప్లాంక్స్ తో ఓకే, పొద్దున అయిపోయింది, తెల్లారిపోయింది. రేపటి నుంచి ఇంకా రాదు గైస్ వీడియోలు, అందుకే ఇవాళ 2 వీడియోలు అయితే పెడుతున్నా. కరెక్ట్ గా రా, కరెక్ట్. అబ్బా, ఇంకా 2 మిగిలాయిగా అమ్మా. ఈ అబ్బా ఎలా వచ్చిందో ప్లాట్ఫామ్, మామూలుగా రాలా ప్లాట్ఫామ్. అక్కడ వుడ్ ప్లాంక్స్ అలా చూడలేకపోతున్నా. వెళ్ళి తెచ్చాను. మన దగ్గర పెట్టేసుకుంది ఏమో. ఓ, ఈడొచ్చాడు ట్రేడర్ గాడు. ఈడు వేస్ట్ చేస్తాడు గేస్. అసలు ఏమొస్తాడో ఏంటో. అమ్మాయి వేస్ట్ నీ పో, పక్కిపో. ఒక్కసారి కొట్టొదిలేసా. అయ్యే కానీ మూస్తే మళ్ళీ కొడతానే ఉంటాడు అయితే తెలుసా. ఓకే, మనమైతే నెక్స్ట్ బేస్ బిల్డ్కి అయితే వచ్చేద్దాం. మన దగ్గర చాలా ఉన్నాయి వస్తువులు అయితే. నువ్వు కొంచెం స్లోగా మాట్లాడు. ఓకే గైస్, ఓకే, మనమైతే బేస్ అయితే బిల్డ్ చేద్దాం. ఇలా ఉన్నది బేస్ అయితే ఇక్కడ ఇలాగనమాట. ముందు నేనైతే ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోయి మీకు ఎలా ఉంటుందో చూపిస్తా. అవుట్లైన్ ఇలాగా టూ ఫ్లోర్స్ అన్నమాట. నా బేస్ అయితే 2 ఫ్లోర్స్ అయితే బిల్డ్ చేద్దామని అనుకుంటున్నా. అక్కడ ఇక్కడ ఈ బ్లాక్ కూడా తీస్తే ఇక్కడ ఇది ఇలాగనమాట. ఇక్కడ ఈ పెట్టకపోయినా పర్లే మీరైతే. ఓకే, ఇలా ఉంటుంది బేస్ హాఫ్ అయితే. పైన 2nd ఫ్లోర్ కూడా బిల్డ్ చేస్తాను కాబట్టి చూడండి ఎలాగో. 1 2 3 4 5 బ్లాక్స్ హైట్ పెట్టుకోండి. శాండ్ కలెక్ట్ చేయడం మర్చిపోయా. శాండ్ అక్కడ బొచ్చుడుంది, కలెక్ట్ చేద్దాం. ఇటు వచ్చామా రాలేదో తెలియదు కానీ ఓషన్ మామూలుగా లేదు. ఏదో ఒక రోజు ఓషన్ మాన్మెంట్ కూడా ఎత్తుకి వెళ్తా. ఎలా ఉంటుంది ఏంటో ఓషన్ మాన్మెంట్. ఇంకా ఒక స్టాక్ వస్తాయి కదా. మన దగ్గర చాలా అయితే ఉన్నాయి గైస్, అవి ఉన్నాయి చాలాగా.
అందుకని 2 ఫ్లోర్స్ అయితే అనుకుంటున్నా. మన బేస్ 2 ఫ్లోర్స్ మామూలుగా ఉండదు, కొంచెం స్లోగా చెయ్యమ్మా, హార్డ్ కోరు. ఓకే, మనం అయితే కొంచెం కలెక్ట్ చేసుకుందాం. కన్వర్ట్. ఓకే, స్టాక్ చాలు గైస్, మళ్ళీ కావాలంటే అప్పుడు స్టాక్ చేసుకోవచ్చు. అలా వేస్ట్ చేస్తే అలా మళ్ళీ అసలే 2 ఫ్లోర్స్ ఉన్నా. చేపలు బాగానే ఉన్నాయి, భారీగా లేవు కానీ ఒక రకంగా బాగానే ఉన్నాయి చేపలు అని అంటున్నా. అంతే 1 డోర్ పెట్టాలా 2 డోర్ పెట్టాలా తెలియలా, అందుకని ఒక్క డోరే పెట్టా. పైన కవర్ చేద్దాం. మనకి అసలు టార్చెస్ దొరకలా. ఒక్క నిమిషం గైస్, వెళ్ళి వెతికి టార్చెస్ అయితే తెచ్చుకుంటా. కొంచెం స్టాక్ టార్చెస్ అయితే తెచ్చుకుంటా. టార్చెస్ తాగానే మళ్ళీ కలుద్దాం.